నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. ఇక వార్తలకు వెళ్లే ముందు ముఖ్య అంశాలు. నర్సంపేటలో పెద్ది సుదర్శన్ రెడ్డి గద్దె కూల్చివేతపై రగడ, బీఆర్ఎస్ ధర్నా, పోలీసులతో నేతల వాగ్వాదం. మెగా డిఎస్సి పై ఫేక్ ప్రచారం అంటూ ఫైర్, ఉపాధ్యాయురాలి తండ్రి ఆవేదన, జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు. పిన్నెల్లి కుటుంబంపై కుట్రలు చేస్తున్నారా? కూటమి ప్రభుత్వంపై వైసీపీ తీవ్ర ఆరోపణ. మద్యం మత్తులో కుమారుడిపై దాడి, తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మృతి. వరంగల్ జిల్లా నర్సంపేటలో ఉద్యమ నేత స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి గద్దె కూల్చివేత వివాదంగా మారింది. నర్సంపేట మెడికల్ కాలేజీ వద్ద ఏర్పాటు చేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి గద్దెను కూల్చివేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు అంబేద్కర్ సెంటర్ వద్ద ధర్నాకు దిగారు. మాజీ మంత్రి ఎర్రవెల్లి దయాకర్ రావు, మాజీ ఎంపీ వినోద్ కుమార్ తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు ఆందోళనలో పాల్గొన్నారు. ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గద్దె కూల్చివేతపై సమగ్ర వివరణ ఇవ్వాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో మెగా డిఎస్సి నియామకాలపై జరుగుతున్న రాజకీయ వివాదం నేపథ్యంలో ఓ నూతన ఉపాధ్యాయురాలి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. డిఎస్సిపై కొందరు చేస్తున్న ఫేక్ ప్రచారం వల్ల కష్టపడి ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులు, వారి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం నిరుద్యోగులు ఉపాధ్యాయుల భవిష్యత్తుతో ఆటలాడడం సరికాదని అన్నారు. నేరస్తులు రాజకీయాల్లో ఉండడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని వ్యాఖ్యానిస్తూ వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కళ్ళు మరి డిఎస్సి పరీక్ష జరిగింది మొన్న 5 నెలల క్రితం. డిఎస్సి రాశారు పిల్లలు, వాళ్ళకు ఉద్యోగాలు కూడా ఇచ్చేశారు. మరి ఉద్యోగాలు ఇచ్చినప్పుడు దాంట్లో అవకతవకలు ఉంటే ఆ రోజు చెప్పాల్సిన అవసరం ఉంది ఎవరైనా సరే.
మరి ఉద్యోగాలు చేసుకుంటుంటే ఈ రోజు దాంట్లో పేపర్ లీక్ అయిందని చెప్పి గొడవ చేయటం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే 5 నెలలు 6 నెలల నుంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. డిఎస్సి అనేది అసలు ఈ మధ్య కాలంలో ఎవరు వేయలేదు. డిఎస్సి వేసినాక మరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పెద్ద సభ పెట్టారు. పెట్టి ఆ రోజు ఇచ్చారు అప్లికేషన్లు. ఆ రోజే ఆపాలి కదా ఏదైనా ఉంటే. ఇప్పుడు ఆ పిల్లలు కొట్టడం కరెక్టేనా చెప్పండి? ఇది న్యాయం కాదు. ప్రతిపక్షం మాట్లాడాల్సిన అవసరం ఉంది, కానీ కొట్టడం కరెక్ట్ కాదు. మీరు ఏదైనా ఉంటే ఆ రోజు ఏం చేశారు? ఉద్యోగాలు ఇచ్చే రోజు ఏం చేశారు? ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళని ఉద్యోగాలు తీసేస్తామా ఇప్పుడు? అది కరెక్టేనా చెప్పండి? ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మంచి పనికి ఎవరైనా తప్పు లేదు, మంచికి ప్రతి ఒక్కళ్ళు సహకరించండి. చెడు మాత్రం చేస్తే ఎవరైనా ఒప్పుకోవద్దు. ఇది మంచిగా చెడా చెప్పండి ఒకసారి. మరి పెద్ద సభ పెట్టి ఆ రోజు పిల్లలందరికీ మరి ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. ఆ రోజు ఏం చేశారు? ఇవాళ వచ్చి ధర్నాలు చేయడం కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తారని కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. ఒక్కసారి ఆలోచన చేయండి. మరి 4-5 నెలల క్రితం డిఎస్సి పరీక్ష రాశారు ప్రతి ఒక్కళ్ళు, మీరందరికీ తెలిసిన వాళ్లే. మరి డిఎస్సి అనేది ప్రతి ఒక్కళ్ళు, ప్రతి స్టూడెంట్ ఎదురు చూసేది. అలాంటిది డిఎస్సిలో మొన్న పాస్ అయిన వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చి వాళ్ళంతా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు ఎవరైనా ఏదన్నా సమస్య ఉంటే ఆ రోజు నిలదీయాల్సిన అవసరం ఉంటుంది ఎవరైనా సరే. మరి డిఎస్సి ఏసీ పరీక్ష రాసి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఈ రోజు. మరి ఆ డిఎస్సి ఈ రోజు పేపర్ లీక్ అయిందని గోల్ చేస్తున్నారు. లీక్ అయితే ఏం చేయాలా మనం? ఆ రోజే నిలదీయాలా. అది పెద్ద సభ పెట్టి మరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు సభ పెట్టేలా ఆ రోజు అప్లికేషన్లు ఇచ్చారు. ఆ రోజే నిలదీయాలి కదా మీరు. మరి ఇవాళ ఉద్యోగాలు చేసుకుంటుంటే వాళ్ళ కొట్టడం కరెక్టా చెప్పండి? దయచేసి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది. డిఎస్సి మీద ఎవరైనా సరే మంచిగా ఏదైనా ఉంటే, తప్పు ఉంటే మాట్లాడండి. ఇక్కడైనా సరే ఎవరైనా. అది మంచి పద్ధతేనా చెప్పండి? వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు కదా, ఇవాళ ఉద్యోగాలు తీసేస్తామా? అది జరిగే పనేనా చెప్పండి? అది కరెక్ట్ కాదు. మీరు ఏం చేసినా ప్రతిపక్షం చేయొచ్చు, తప్పు లేదు, ఏదైనా మాట్లాడొచ్చు మనకు తప్పు జరిగినప్పుడు. కానీ ఒకళ్ళ కొట్టడం కరెక్ట్ కాదు. దయచేసి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించవలసిందిగా కోరుతున్నారు. అందరికీ నమస్కారం. పల్నాడు జిల్లా పార్టీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కుటుంబంపై కూటమి ప్రభుత్వం రాజకీయ కుట్రలకు పాల్పడుతుందని వైసీపీ ఆరోపించింది. చెన్నారెడ్డి కుటుంబం తమకు జరిగిన ఘటనతో పిన్నెల్లి కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టంగా చెబుతున్నప్పటికీ అదే పేరును రాజకీయంగా పదే ప్రస్తావిస్తూ నారా లోకేష్, చంద్రబాబు రాజకీయ కథనాలు అల్లుతున్నారని విమర్శించారు. దర్యాప్తు సంస్థలు తమ పని తాము చేసుకునే అవకాశం ఇవ్వాలని, దర్యాప్తు పూర్తి కాకముందే ఆరోపణలు చేయడం, మీడియా ట్రయల్స్ నిర్వహించడం సరికాదని పేర్కొంది. పల్నాడులో జరిగే ప్రతి ఘటనను రాజకీయ కోణంలో చూడడం మానుకోవాలని, బాధిత కుటుంబాల సమస్యలను రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవద్దని వైసీపీ నేతలు కోరారు. పిన్నెల్లిని రాజకీయంగా ఎదుర్కోలేక కేసులు, ఆరోపణలు, ప్రచారాలు ఉపయోగిస్తున్నారని విమర్శించారు. రామరెడ్డి గారికి ఈ హత్యకి ఎటువంటి సంబంధం లేదు. పేపరు తప్పుడు రాత రాశారు. నేను చెప్పింది ఒకటి, వాళ్ళు రాసింది ఒకటి. ఇట్లా తప్పుడు రాత రాసి మమ్మల్ని ఏం చేయాలని, మా పార్టీ వాళ్ళని మేము ఎందుకు పెట్టుకుంటాం, మా పార్టీ నాశనం చేయాలని ఈ పని చేసిన వాళ్ళు ఎంతమంది ముద్దాయిలు అంటారో వాళ్ళందరికీ శిక్షపడాలి. శిక్షపడి మా అమ్మాయిలకి న్యాయం చేయండి. రామరెడ్డి గారికి ఈ హత్యకి ఎటువంటి సంబంధం లేదు. పేపరు తప్పుడు రాత రాశారు. నేను చెప్పింది ఒకటి, వాళ్ళు రాసింది ఒకటి. ఇట్లా తప్పుడు రాత రాసి మమ్మల్ని ఏం చేయాలని, మా పార్టీ వాళ్ళని మేము ఎందుకు పెట్టుకుంటాం, మా పార్టీ నాశనం చేయాలని ఈ పని చేసిన వాళ్ళు ఎంతమంది ముద్దాయిలు అంటారో వాళ్ళందరికీ శిక్షపడాలి. శిక్షపడి మా అమ్మాయిలకి న్యాయం చేయండి. హైదరాబాద్ లోని గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. 4 ఏళ్ల అర్మాన్ పై తండ్రి సల్మాన్ మత్తు పదార్థాల ప్రభావంతో దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. 4 రోజుల క్రితం పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే పిల్లర్ నెంబర్ 104 సమీపంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం.
తీవ్రంగా గాయపడిన బాలుడిని వెంటనే చికిత్స కోసం నీలోఫర్ ఆసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమించడంతో సోమవారం బాలుడు మృతి చెందాడు. ఘటనపై గుడి మల్కాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టి దాడికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. బాలుడి మృతికి గల పూర్తి కారణం తదుపరి పోలీసుల చర్యలపై స్పష్టత రావాల్సి ఉంది. सलमान को सजा दिलाओ और हमारे अरमान को इंसाफ दिलाओ। बेटा है मेरा, मरा सो पोतरा है वो। ये 2 पोतरियां हैं। ये बच्चों को देख के मेहनत करके पाल रही थी वालों को। 5 साल हो गए अब शादी हो जब से अब तक मैच पाल रही हूँ। हर चीज से मैच करती है, बच्चों का, इनकी बीवी का, सबका जान दो। अब इनो ऐसे है ना, इनो ऐसे है ना बोल के, मगर आज इनो ऐसा कर दिए बच्चे के संग कि मैं बोल भी नहीं सक रही कुछ भी, कि उन्होंने कितना बुरा हाल करे बच्चे का रोड पे लेके जाके। उन्होंने जब भी नशा करते थे, शक करते थे उनकी बीवी पे, मेरे पे सिर्फ शक करते थे, ऐसे है तुम लोग, वैसे है तुम लोग बोल के। बस्ती वाले भी गवाह है हमारे को कि निकलते नहीं भाई, कोई भी बाहर घरों के काम पे जाते, घर को आते बोल के। मगर इन्होंने नशा करे जब भी जिनको शक होता था ये दिल में, धंधा कर रहे तुम लोग, हाँ तू अच्छी नहीं है, तू अच्छी नहीं है बोल के बीवी से लड़ते थे ना। कभी भी ये लड़ाई होती थी, हर 2 दिन को 3 दिन को नशा करके आना, ऐसा लड़ना, खूब मारना। बीवी को मारते थे, मेरे को भी खूब मारते थे, सर फोड़ देते थे, कभी हाथों पर तोड़ देते थे, कुछ तो भी करते थे ना। अभी भी उनकी बीवी के पूरे फसलियों पे उदा नीला निशान है। परसों मारे सो हम लोग को, रात भर मारे हो ना। वो बच्चों की सूरत देख के मैं पुलिस कंप्लेंट भी नहीं कर रही, कुछ भी नहीं कर रही। जान दो बच्चे रोड पे आ जाएंगे, ज्यादा कुछ भी लड़ाई हो जाएंगी बोल के मैं ये सोच के खामोश बैठी। अब जब लेके सलमान है वो मेरे छोटे भाई है, और उनके खुद के सगे बेटे को, 4 साल के बच्चे को घर के थोड़े से झगड़े के चक्कर में ले लेके आके, गोलकुंडे से लेके आके रिंग रोड पे उनको मारे। ये 4 शुम्बे के दिन मारे सर, इनको ले लेके आके मारे। बच्चे को बहुत बुरा मारे उन्होंने। मारने के बाद हम लोग यहाँ नीलोफर हॉस्पिटल में एडमिट करे। नीलोफर हॉस्पिटल से भी अल्हम्दुलिल्लाह हमारे को बहुत अच्छा रिस्पांस आया। जितने दिन थे हम अच्छा ट्रीटमेंट कर रहे हैं नीलोफर हॉस्पिटल से, हमारे कोई शिकायत नहीं है। और शिकायत है तो हमारे भाई से, हमारे को जो मासूम बच्चे के साथ ऐसा करा। और बोले तो उनको और 2 छोटे छोटे बच्चे मासूम, 2 बच्चियां हैं, और उन्होंने तो करके चले गए। अब ये बच्चियां, ये बीवी, इनके कहाँ जाना रोड पे। अब वालदा है, वालदा भी उनके साथ रहते थे, वालदा को भी रोड पे कर दिया उन्होंने, पूरा घर रोड पे कर दिए। हमारे को एक ही है साहब, कमिश्नर साहब से ये करने की वजह सर, उन्होंने गांजा पीना, गोलियां खाना, शराब पीना, इन्हीं टाइम नशे में रहना ज्यादा, तो उनकी लाइफ नशे में ही गुजर रही। तो नशे में रहना एक ये फर्स्ट टाइम नहीं करे, हर टाइम का इनका ऐसा है कि हमारा पूरा खानदान परेशान है इनसे। हमारा घर बोल के नहीं, मैं बोल के नहीं, कोई बोल के नहीं, जितना हमारा खानदान है, आंटियां अंकल, हर किसी को घरों में घुस के मारना, सामना तोड़ना, जब बोले तब सबको तकलीफ देना। किसको भी कोई भी कुछ भी बोले तो तुम्हारे बच्चे को मार देता हूँ, तुम्हारे बच्चे को काट देता हूँ, तुम्हारे बच्चे को जला देता हूँ, इनके यही अल्फाज है। और अल्फाज नहीं है, इन्होंने हरकत भी करते हैं आके घरों में। हमारे साथ 1 ने 2 ने 3 4 बार हुआ। उनको 2 बार हम माफ करे, 2 बार रिमांड भी करे हम उनको, केस डाल के उनके ऊपर। रिमांड करने के बाद भी उन्होंने आते फिर यही हरकत है। हमारा एक ही से गुजारिश के कमिश्नर साहब से, असद साहब से, माजिद साहब से, सीएम साहब से हमारी एक ही गुजारिश है कि हमारे को इंसाफ दिलाओ, उसको सजा दिलाओ। कई को बोला तो एक मासूम बच्चे की जान गई यहाँ पे। उनके ऊपर एक 307 है, फिर प्लस गांजे का भी कुछ केस है, फिर उनका शीट भी ओपन है, रॉडी शीट है। गोलकुंडा पीएस से रॉडी शीट भी ओपन है, उनकी सस्पेंस रॉडी शीट, फिर उनका गांजे का కేసు फिर ऐसी इसने పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై అక్కడే పనిచేస్తున్న ఓ ఉద్యోగి వెల్లడించిన వివరాలు ఆసక్తికరంగా మారాయి. ఏ ప్రభుత్వ హయాంలో పోలవరం పనులు ఎంత మేర జరిగాయో ఆయన వివరించిన మాటలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ప్రాజెక్టు లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా వచ్చే నెలలో విశాఖ జిల్లాకు నీటి విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు. పోలవరం పనులను వేగవంతం చేయడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి సారించారని, ఆయన కమిట్మెంట్ తో ప్రాజెక్టు పనులు ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు. పోలవరం వద్ద పనిచేస్తున్న ఉద్యోగి స్వయంగా వెల్లడించిన వివరాలను పూర్తిగా వింటే ప్రాజెక్టు పనుల పురోగతిపై స్పష్టత వస్తుందని చెబుతున్నారు. హాయ్, హలో, అందరికీ నమస్కారం. నేను ఈ వీడియో చేయడానికి స్పెషల్ కారణం ఏంటంటే, ఇది పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ అండి. చైనేజ్ వచ్చేసి 110-111 మధ్యలోను ఆర్వీఆర్ కంపెనీలో సీనియర్ సేఫ్టీ ఎగ్జిక్యూటివ్ కింద వర్క్ చేస్తున్నాను నేను. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి
అభివృద్ధి కార్యక్రమాలు ఏమి జరగట్లేదని చెప్తున్నారు కదా. ఇప్పుడు ఇక్కడ జరిగేదాని గురించి చెప్తానేనండి. 2014 నుంచి 2019 వరకు ఈ లెఫ్ట్ మెయిన్ కెనాల్ వర్క్ అనేది చాలా వరకు కంప్లీట్ అయింది. అక్కడి నుంచి మొదలుపెట్టి తర్వాత 2019 నుంచి 2024 వరకు ఇక్కడ చిన్న రవ్వంత వర్క్ కూడా అసలు ఏం జరగలేదండి. కానీ ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లోనే మొన్న కూటమి ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల్లోనే దగ్గరగా ఒక 1-2 నెలల గ్యాప్ లో గోదావరి వాటర్ దగ్గరగా మనకి వైజాగ్ యువతల ఎలమంచిల వరకు లిఫ్ట్ చేసేంత వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎంత ఫాస్ట్ గా కంప్లీట్ చేశారంటే ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను చూడండి. ఈ దగ్గరగా వెనకాల కనబడుతున్న కొండ 21 మీటర్స్ హైట్ అండి. ఆ 21 మీటర్స్ హైట్ నుంచి కిందకి బ్లాస్టింగ్స్ చేసుకుంటూ తీసుకొచ్చాం. ఆ తర్వాత అయిపోయిన వెంటనే కాంక్రీట్ లైనింగ్ కూడా అయిపోయింది, చూస్తున్నారు కదా. ఇక్కడ బెడ్ కూడా వేస్తారు. మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది వర్క్ అంతాను. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రామానాయుడు గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు మన ఆంధ్ర ప్రజల మీద వాళ్ళ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిజంగా ఒక ఎటువంటి ఇదికి లోపడకుండా ఇంత వర్క్ ఇంత ఫాస్ట్ గా, అంటే మన రాష్ట్రం బాగుపడాలి, మన రాష్ట్రంలో రైతులందరూ బాగుపడాలని చెప్పిన ఉద్దేశంతో ఇంత ఫాస్ట్ గా వర్క్ అయితే కంప్లీట్ చేశారండి. చూస్తున్నారు కదా, ఈ కొండ మొదలుపెట్టి ఇంకా ఈ చివరి వరకు, ఆ తర్వాత ఆ కర్వ తిరిగిన తర్వాత కూడా ఇంకో పెద్ద కొండ ఉంటుంది. అది కూడా దగ్గర 20 మీటర్స్ నుంచి కిందకి ఎక్స్కవేషన్ చేసుకుంటూ వచ్చారు. 1.5 year లోనే ఇంత ఫాస్ట్ గా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. గడిచిన 5 సంవత్సరాల పాలనలో అయితే రవ్వంత వర్క్ కూడా ఏం జరగలేదు. చివరికి అక్కడ వరకు కంప్లీట్ అయిన ఈ 93-92 km వరకు కంప్లీట్ అయిన ఆ కెనాల్ లో కనీసం అట్లీస్ట్ కింద ఉన్న స్లర్ గాని దేన్ని కూడా రిమూవ్ చేయలేదండి. ఎలా ఉన్నదో అలాగే వదిలేశారు. కానీ ఇప్పుడు వాటర్ ఆల్రెడీ దగ్గరగా ఒక 50 km వరకు 77 చైనేజ్ వరకు వచ్చేసింది. ఇంకా ఈ బ్యాలెన్స్ కూడా ఎదర కొంచెం చిన్న వర్క్ జరుగుతుందండి. ఆ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు టోటల్ గా వాటర్ ఈ నెలలోనే మొత్తం రిలీజ్ చేసేస్తారు. మీకు ఇంకోటి చూపిస్తాను చూడండి. ఆ ఎదర కనబడుతుంది చూసారా, యాక్వాడక్ట్ అండి. అది మన కుమ్మర్లోవా కింద తాండవ నది ప్రవహిస్తూ ఉంటుంది. అవతల పక్కన నర్సీపట్నం రోడ్డు ఉంటుంది. దానికి సంబంధించిన యాక్వాడక్ట్ ఇది. ఆ యాక్వాడక్ట్ లో ఇప్పుడు ప్రజెంట్ వాటర్ లీకేజ్ కాకుండా గ్రూప్ ఫిల్లింగ్ వర్క్ అయితే జరుగుతుంది. మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లా కొండివాడే గ్రామానికి చెందిన పాఠశాల విద్యార్థినుల వీడియో చర్చనీయాంశంగా మారింది. కుంభమేళ వంటి కార్యక్రమాల కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ తమలాంటి విద్యార్థులు పాఠశాలలకు వెళ్లేందుకు కనీసం సరైన రహదారి కూడా లేని పరిస్థితి ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను వీడియో ద్వారా ప్రభావవంతంగా ప్రజల ముందుకు తీసుకొచ్చిన గ్రామీణ महाराष्ट्रకు చెందిన ఈ జెన్జీ తరం విద్యార్థులు अभिनंदनीयुలంటూ प्रशंसలు వెలువెత్తుతున్నాయి. आपण आज आलेलो आहोत कोंदुडे गावाच्या रस्त्यावर. तर आमची रिपोर्टर ज्योत्स्ना तुम्हाला या रस्त्यांबद्दल काय सांगेल. तर मी सांगणार आहे आपल्या कोंदिवडे गावाच्या रस्त्याबद्दल. तर हा रस्ता जसं की द्रुतगती महामार्गासारखा आहे. अशा गाड्या जात आहेत तर त्यांच्या पोटातलं पाणीही सुद्धा हलत नाही. तर तुम्ही बघू शकता रस्ते कसे आहेत. तुम्ही बघू शकता. खड्ड्यात रस्ता आहे की रस्त्यात खड्डा आहे काहीच कळत नाहीये. तर आजची न्यूज इथं संपते. रिपोर्टर नेहा घारे सोबत कॅमेरामन मानसी पवार. धन्यवाद. धन्यवाद. समजा आपण आज आलेलो आहोत कोंदुडे गावाच्या रस्त्यावर. तर आमची रिपोर्टर ज्योत्स्ना तुम्हाला या रस्त्यांबद्दल काय सांगेल. तर मी सांगणार आहे आपल्या कोंदिवडे गावाच्या रस्त्याबद्दल. तर हा रस्ता जसं की द्रुतगती महामार्गासारखा आहे. अशा गाड्या जात आहेत तर त्यांच्या पोटातलं पाणीही सुद्धा हलत नाही. तर तुम्ही बघू शकता रस्ते कसे आहेत. तुम्ही बघू शकता. खड्ड्यात रस्ता आहे की रस्त्यात खड्डा आहे काहीच कळत नाहीये. तर आजची न्यूज इथं संपते. रिपोर्टर नेहा घारे सोबत कॅमेरामन मानसी पवार. धन्यवाद. म्हणजे समजा కడప
జిల్లా పులివెందులలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్జీఓ కార్యాలయంలో వినతి పత్రం అందించేందుకు వెళ్లిన వైసీపీ శ్రేణులను పోలీసులు గేట్లు వేసి అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన వైసీపీ కార్యకర్తలు గేట్లు దాటి కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అదనపు బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకుని వచ్చారు. వినతి పత్రం సమర్పించేందుకు వచ్చిన తమను అడ్డుకోవడం సరికాదని వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రాచీన శ్రీ ఎండల మల్లికార్జున స్వామి ఆలయంలో స్వయంభూ శివలింగం దివ్య దర్శనం భక్తులను ఆకట్టుకుంటుంది. స్వయంభూగా వెలసిన మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలి వస్తున్నారు. ఆలయ ప్రాంగణం శివనామ స్మరణతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ తమ కుటుంబాలకు సుఖ సంతోషాలు కలగాలని ప్రార్థిస్తున్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. నర్సంపేటలో పెద్ది సుదర్శన్ రెడ్డి గద్దె కూల్చివేతపై రగడ, బీఆర్ఎస్ ధర్నా, పోలీసులతో నేతల వాగ్వాదం. మెగా డిఎస్సి పై ఫేక్ ప్రచారం అంటూ ఫైర్, ఉపాధ్యాయురాలి తండ్రి ఆవేదన, జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు. పిన్నెల్లి కుటుంబంపై కుట్రలు చేస్తున్నారా? కూటమి ప్రభుత్వంపై వైసీపీ తీవ్ర ఆరోపణ. మద్యం మత్తులో కుమారుడిపై దాడి, తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మృతి. మరో బులెటిన్ తో మళ్ళీ మేము ముందుంటాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.